వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చేసింది గైస్. ఎంటిటీ డేటా నుంచి 3 పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఇంజనీర్ జూనియరే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జూనియర్ సెక్యూరిటీ ఇంజనీర్. చాలా మంచి ఓపెనింగ్స్ గైస్. చాలా కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటే ఇవి తప్పకుండా అప్లై చేయండి. ప్లస్ బికాస్ ఇట్స్ అ రెప్యూటెడ్ పొజిషన్. చాలా మంచి పొజిషన్స్ గైస్. నెట్వర్క్ ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్, టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, చాలా హై క్వాలిఫైడ్ పొజిషన్స్. సో ఇందులో జాబ్ వస్తే కనుక మీ లైఫ్లో ఒక మంచి ఒక స్టాటస్ కో అనేది ఒక రెప్యూటెడ్ కంపెనీ. మీకు ఎంటిటీ డేటా అనేది ఐడియా ఉంటుంది. చాలా టాప్ ఎన్ఎంసీ కంపెనీలో ఈ పొజిషన్లో మీరు కనుక రిక్రూట్ అయితే కనుక కెరియర్ చాలా గ్రోత్ ఉంటుంది గైస్. సో ఫస్ట్ చూసుకుంటే మనం టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, దీనికి జస్ట్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు హై స్కూల్ సర్టిఫికేషన్ మాత్రమే అడిగారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేయండి తప్పకుండా, ఓకే. అండ్ మీకు మినిమం శాలరీ ఉంటుంది గైస్, 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో శాలరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకోవచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే మీకు ఈ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సర్వీస్ డెస్క్ క్లయింట్, అంటే క్లయింట్ యొక్క వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ అప్లికేషన్స్ ఏమన్నా ట్రబుల్ షూటింగ్ చేయడం కానీ, వాళ్ళ అప్లికేషన్స్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం కానీ, ఒకవేళ మీకు ఇంకా క్రిటికల్ ప్రాబ్లం అనిపిస్తే దాన్ని లెవెల్ 2కి అసైన్ చేయడం. సో బేసికల్ ఇవే ఉంటాయి, టికెట్ క్రియేషన్ అండ్ సో అండ్ మీరు ఒకసారి గోత్రూ అవ్వండి, ఓకే. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే నెట్వర్క్ ఇంజనీర్, జూనియర్ నెట్వర్క్ ఇంజనీర్. ఇది కూడా హైదరాబాద్ లొకేషనే. అందులో వచ్చేసి మనకి చూసుకుంటే ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు CCNA, దీని గురించి నేను కొద్దిసేపట్లో చెప్తాను. ఇది ఏంటంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. ఇది ఏంటంటే సిస్కో అనే కంపెనీ మీకు ఒక సర్టిఫికేషన్ తప్పకుండా తీసుకోవాలని వాళ్ళు ఒక సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఫ్రెషర్ కాబట్టి ఫ్రెష్గా మీరు నెట్వర్కింగ్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే ఇది కంపల్సరీ సర్టిఫికేషన్. బేసిక్ నాలెడ్జ్ మీదనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు CSE IT అయితే ఈజీలీ క్రాక్ చేయొచ్చు. సింపుల్గా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఏంటి, నెట్వర్కింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్, అందులో ప్రాసెస్ ఏంది, వీటి గురించి అడగడం జరుగుతుంది. నాట్ సో కాంప్లికేటెడ్. సో మీరు ఒకసారి స్టడీ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు సర్టిఫికేషన్. మీరు అప్లై చేసేయండి. జాబ్ పక్కా అనుకుంటే సర్టిఫికేషన్ ఇమీడియట్ చేసేయండి. సర్టిఫికేషన్ ఉందని చెప్పండి, రెజ్యూమ్లో సర్టిఫికేషన్ ఉందని మెన్షన్ చేయండి. ఈ ప్రాసెస్లో మీరు సర్టిఫికేషన్ కూడా చేయండి, ఎందుకంటే సర్టిఫికేషన్ చేసుకుంటే మీ ఫ్యూచర్లో కూడా వేరే జాబ్ పోస్టింగ్స్ కూడా అప్లై చేస్తే మీ యొక్క సర్టిఫికేషన్ మీ రెజ్యూమ్లో హైలైట్ అవుతుంది, ఓకే. సో అండ్ రెజ్యూమ్లో మీరు చూసుకుంటే కొన్ని కీవర్డ్స్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ వాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏమేమైతే ఇచ్చారో, ప్లస్ మీరు చేసే వర్క్లో ఉండే ఆ కీవర్డ్స్ ఉంటాయి కదా, మీరు ఒకసారి చదువుకుంటే ఆ కీవర్డ్స్ని మీరు రెజ్యూమ్లో వచ్చేలా చూసుకోండి. సో దట్ మీరు అప్లికేషన్ అప్లై చేయగానే ఆ సాఫ్ట్వేర్ అనేది డిటెక్ట్ చేసి HR వాళ్ళకి పంపించడం జరుగుతుంది, ఓకే. ఇది కూడా తప్పకుండా అప్లై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే సెక్యూరిటీ ఇంజనీర్. దోస్ హూ వాంట్ టు బిల్డ్, మీరు సెక్యూరిటీ ఇంజనీర్గా కెరియర్ డెవలప్ చేయాలనుకుంటే చాలా సాలిడ్ జాబ్ గైస్. ఇది అస్సలు వదులుకోవద్దు, ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా గ్రోత్ ఉంటుంది. ఇవాళ రేపు వితౌట్ సెక్యూరిటీ ఎక్కడ ఏది వర్క్ కాదు. కాబట్టి సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ ప్రయర్ మోస్ట్ ఫర్ ఎనీ కంపెనీ. ఏదన్నా ఏ కంపెనీ అయినా సెక్యూరిటీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ప్రయర్. సో సెక్యూరిటీలో మీరు కనుక ఈ జాబ్ వస్తే చాలా మంచిది, ఓకే. ఇక్కడ రిమోట్ అని మెన్షన్ చేశారు. సో ఐ థింక్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ వాళ్ళకి ఆప్షన్ ఉంటే తప్పకుండా, ఓకే. ఇక్కడ 2 లొకేషన్స్ ఇచ్చారు, హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఇది కూడా మీరు గోత్రూ అవ్వండి. ఈ 3 లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా.
వెళ్ళి అప్లై చేయండి. అంటిల్ దెన్ మరి మంచి జాబ్ ఆపర్చునిటీతో మేము ముందుంటాం. అంటిల్ దెన్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.